పారదర్శకంగా బీసీ కులగణన చేశామని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్ర జనాభా లెక్కల్లో లేదన్నారు. అసెంబ్లీలో బిల్లు పెడితే తన బాధ్యత అయిపోతుందని, కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలదేనని సూచించారు రేవంత్. మార్చి 10లోగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాల మీటింగ్ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు ముఖ్యమంత్రి. సమగ్రంగా స్టడీ చేసిన తరువాతే కులగణన చేశామని హడావిడిగా చేసింది కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ సంఘాలతో భేటీ అయిన రేవంత్ 42% రిజర్వేషన్లపై చర్చించారు. రెండో విడత సర్వేకు అవకాశం ఇచ్చినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. సర్వేను అడ్డుకోవాలన్నదే బీఆర్ఎస్ విధానమని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఏ బ్లాక్ లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం. ఆ ఊర్లో ఆ బ్లాక్ లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికి మనకు రెడీగా ఉంది. ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు? ఏంది కారణం? 50% పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది, 6% ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే రేపు పొద్దుగాల మీరు అడుగుతారు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు, జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద బురద చల్లితే ఇక వీళ్ళు వెనక్కి పోతారు. కులగణన చేయొద్దని తనపై చాలా మంది తెర వెనుక ఒత్తిడి తెచ్చారని, నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేశామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన సర్వే అధికారికం కాదని, కేసీఆర్ లెక్కల ప్రకారం బీసీలు 51% ఉంటే తమ సర్వే ప్రకారం 56% ఉన్నారని తెలిపారు. ఈ లెక్కన బీసీ జనాభా పెరిగినట్టా తగ్గినట్టా అని ప్రశ్నించారు రేవంత్. బీసీ లెక్కలు తప్పు అని చెప్తున్న వాళ్ళు ఎక్కడ తప్పుందో చెప్పాలని డిమాండ్ చేశారు. నాకు తెలుసు, నాకు ఎన్నొత్తుళ్ళునే మీకు కనిపించకపోవచ్చు. కనిపించకుండా నా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది ఎట్లో గట్ల వాయిదా పెట్టు అని గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా 56.33%. 51% ఎక్కువనా? 56.33% ఎక్కువనా? మిత్రులారా మీరు చెప్పండి, బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? 6% దాదాపుగా పెరిగితే ఈ రోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించిండు రేవంత్ రెడ్డి, బీసీల లెక్కలు తగ్గించిండు అంటాడు. తాము చేసిన సర్వే 100% కరెక్ట్ అని, ప్రతిపక్షాల ఉచ్చులో బీసీ సంఘాలు పడొద్దని అన్నారు రేవంత్. తాను చేయాల్సిందంతా చేశానని, కాపాడుకోవాల్సింది బీసీలేనన్నారు. తెలంగాణలో కులగణన సర్వే చరిత్రలో నిలిచిపోయేదన్నారు. ఎంతో మంది సీఎంలకు రాని అవకాశం తనకు వచ్చిందన్నారు. తప్పంటున్న వాళ్లు దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము. చరిత్రలో ఒక గొప్ప అవకాశాన్ని జారవిడ్చుకుంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం గాని లేకపోతే దురుద్దేశం గాని ఇంకోటి ఉండదు. ఈ రోజు మనం చేసిన లెక్క 100% పక్క. ఎవడు ఏం చెప్పినా నమ్మకండి మిత్రులారా. ఇవాళ మీరు ఈ లెక్కను తప్పు వాటి రెడ్డిగా దేశంలో లెక్కనే లేదు. కులగణనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దేశవ్యాప్తంగా కులగణన చేస్తే బీసీలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. బీసీ సర్వే చేసిన కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీసీల కోసం వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. సర్వే వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు బట్టి విక్రమార్క. రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సామాజిక న్యాయం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమాన్ని జరగకుండా ఉండాలని, మరి ముఖ్యంగా ఓబీసీలకి న్యాయం జరగకుండా ఉండాలని కుట్రతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమూహాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇది మన కోసం మన నాయకులు, మన ప్రభుత్వం, మన పార్టీ చేసి మనకు అందించింది. దీన్ని మనం టార్చ్ లాగా తీసుకొని ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని డిమాండ్ చేయడం ద్వారా మనం ఇంకా ఈ సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ క్రమంలో దీన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశమై బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆ తర్వాత తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చితే బీసీ రిజర్వేషన్లు 42% పెరగనున్నాయి. ఈ ప్రక్రియనంతా వీలైనంత త్వరగా పూర్తి చేసి పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. టన్నెల్ బోరింగ్ మిషన్ పనులు చేస్తుండగా సొరంగం ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. 60 మంది సురక్షితంగా బయటపడ్డారు. టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. టన్నెల్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో 8 మంది చిక్కుకున్నారు. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటలకు పనుల్లోకి వెళ్లిన దాదాపు 80 మంది కార్మికులు టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టారు. అదే సమయంలో ఒక్కసారిగా నీళ్లు, మట్టి పెళ్లలు 3 కిలోమీటర్ల మేర కూలిపోయాయి. ప్రమాదం గమనించి దాదాపు 70 మంది కార్మికులు బయటకు వచ్చారు. 3కి తీవ్ర గాయాలయ్యాయి. బోరింగ్ మిషన్ ముందు ఉన్న 8 మంది టన్నెల్లో చిక్కుకున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వాళ్ళు 3 యూపీ వాసులు కాగా 3 జార్ఖండ్కు చెందినవారు. ఒకరు జమ్మూ కశ్మీర్, మరొకరు పంజాబ్ వ్యక్తిగా గుర్తించారు. 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ ఉద్యోగులుగా గుర్తించారు. రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన 2 ఉద్యోగులున్నారు. చిక్కుకున్న వారందరినీ రెస్క్యూ చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. जब देखे कि अभी तक कुछ नहीं आया तो उसके बाद साहब बोले कि थोड़ा आराम के लिए रूम हम लोग गए. रूम से फिर हम लोग लगभग 11 बजे के लगभग में 12 बजे के लगभग में रूम में पहुंच गए. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రుల బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో హెలికాప్టర్లో హుటాహుటిన ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు అధికారులతో రివ్యూ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇటీవల ఉత్తరాఖండ్లో కూడా టన్నెల్ ప్రమాదం జరిగిందని, అక్కడ పనిచేసిన సాంకేతిక నిపుణులను రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీకి కూడా సమాచారం ఇచ్చామన్నారు ఉత్తమ్. సాంకేతిక నిపుణులు పని మొదలు పెడతారన్నారు. చిక్కుకున్న వారిలో 2 అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు ఉన్నారన్నారు. 6 జయప్రకాష్ అసోసియేట్స్ ఉద్యోగులున్నారని తెలిపారు ఉత్తమ్. ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ బోరింగ్ మిషన్ మీదున్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన. సొరంగం తవ్వేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నీటిపారుదల రంగ నిపుణులు నైనాల గోవర్ధన్. సొరంగం ఉపరితలంలో వివిధ రకాల మట్టి ఉంటుందని చెప్పారు. చాలా కాలం తర్వాత పనులు చేయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. సొరంగం పనుల్లో విషవాయువులు వెలువడతాయని ఎప్పటికప్పుడు తాజా గాలి లోపలికి పంపిస్తూ రెస్క్యూ చేయాలన్నారు. కార్మికులకు గాయాలు కావడము, మరికొద్ది మంది ప్రమాదంలో చిక్కుకున్నారని కూడా అర్థమవుతోంది. అయితే ఇక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ ఒక భూగర్భంలో, ఒక కొండలో, ఒక గుట్టలో తవ్వేటటువంటి క్రమంలో చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సుదీర్ఘంగా పని ఆపేసినటువంటి ప్రదేశంలో ఎక్కువగా ఒక ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ స్కీమ్లో భాగంగా సొరంగం 14 కిలోమీటర్ ఇన్లెట్ దగ్గర ప్రమాదం జరిగిందన్నారు కోమటిరెడ్డి. దోమలపెంట దగ్గర సీ ఫేజ్ ను పూర్తి చేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ కావడం వల్లే ఘటన జరిగినట్లు వివరించారు. ఘటనపై మంత్రి ఉత్తమ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు మంత్రి తుమ్మల. ఘటన బాధాకరమన్నారు మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన సక్సెస్ చేస్తే ప్రతిపక్షాలు ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 3 నగరాలకు తోడుగా 4th సిటీ సిద్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నందున వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రులు.
హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 3 నగరాలకు తోడు 4వ నగరం ఫ్యూచర్ సిటీ సిద్ధమవుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటరియట్లో హోంశాఖ ప్రీ బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు భట్టి. సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం విషయంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. పోలీసు అధికారులు సిబ్బంది నివాసానికి క్వార్టర్స్ నిర్మించవలసిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి అవకాశం ఉందో వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు భట్టి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు, వాతావరణం, ఉపాధి అవకాశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్కు రాష్ట్రానికి వలసలు పెరుగుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం. ఈ మేరకు భద్రతా విషయంలో హోంశాఖ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో ఉండే సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరిస్తామని పోలీసు ఉన్నతాధికారులకు భరోసా ఇచ్చారు. గత ఏడాది కాలంగా పోలీస్ శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య, ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలపై సమీక్షించారు డిప్యూటీ సీఎం. గ్రే హౌండ్స్, నార్కోటిక్స్, ఇంటెలిజెన్స్, ఫైర్, ఎక్స్ సర్వీస్ మెన్ మొత్తం 8 విభాగాల ఉన్నతాధికారులు వారి బడ్జెట్ అవసరాలపై సమావేశంలో భట్టీకి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండి రాష్ట్రానికి గాడిద గుడ్డు తెచ్చారని విమర్శించారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్లు రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. మెదక్లో జరిగిన పట్టభద్రుల సమావేశానికి హాజరయ్యారు మంత్రులు. 14 మాసాలలో ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది? ఈరోజు మీరు లెక్కలు తీస్తే సుమారు 56,000 మందికి ఉద్యోగాలు ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ లోపాయికారి ఒప్పందంతో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ క్యాండిడేట్ ఎంపీగా గెలిపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. కులగణన సర్వేలో సమాచారం ఇవ్వని వారు పేర్లను ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ బీసీ దళ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారా హిల్స్ లో కులగణనపై అవగాహనకు సంబంధించిన టీషర్ట్స్ ను లాంచ్ చేశారు పొన్నం. కుల సర్వే ప్రక్రియ చేపట్టే సందర్భంలో కొంత కుల సర్వేలో పాల్గొనని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కుల సర్వేను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అఫిడవిట్ చేసిన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో బీసీ సంఘాల నాయకులుగా, బీసీ మేధావులుగా అందరి బాధ్యత జనములు అందరూ కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనేలా అన్ని రకాల కార్యక్రమాలను ప్రజలను చైతన్యపరిచే విధంగా చూడాలని కోరుతూ, ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నందున వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. సెక్రటరియట్లో మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించారు మంత్రి. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. మిషన్ భగీరథ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరాకు అవసరమైతే ప్రత్యేక ఫండ్ విడుదల చేస్తామన్నారు సీతక్క. రాష్ట్రంలో అంగన్వాడీలు, హెల్పర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఫైల్పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. మొత్తం 14,236 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనుంది. దేశంలోని పేదలందరికీ పక్కా ఇండ్లు నిర్మించడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. జన్ధన్ బ్యాంక్ ఖాతాలతో లబ్ధిదారులకు నేరుగా నిధులు అందిస్తున్నట్టు చెప్పారు. భారత్ను వరల్డ్ హెల్త్ హబ్గా మారుస్తామన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జరుగుతాయన్నారు ఎల్జీవీకే సక్సేనా. దేశంలోని పేదలందరికీ పక్కా ఇండ్లు నిర్మించడమే మోదీ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన పీఎం ఆవాస్ యోజన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. జన్ధన్ ఖాతాలతో ఏం లాభమని కాంగ్రెస్ ప్రశ్నించిందన్నారు. ప్రధాని మోదీ ఒక్క క్లిక్తో లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేస్తున్నారన్నారు అమిత్ షా. हो सकता है कि $5 ट्रिलियन की इकोनॉमी बन जाए, मगर हर एक व्यक्ति के लिए काम, वो संकल्प पूरा न हो सकता है 47 में हम पूर्ण विकसित राष्ट्र बन जाए, मगर हर परिवार में समृद्धि का संकल्प पूरा न हो, तो ये दोनों संकल्प अधूरे रहते हैं. భారత్ను వరల్డ్ హెల్త్ హబ్గా మార్చడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఢిల్లీలో జరిగిన వరల్డ్ హెల్త్ డైలాగ్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజీతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు జయశంకర్. In this pursuit, Indian diplomacy has worked with partners, big and small, islands and landlocked, close and distant, but united in their desire to ensure a better life for their citizens. The private health industry of India has also contributed to facilities and capacities in different geographies, and I want to say today that we value this industry as a partner.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఫ్యామిలీతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా నదిలో పడవపై ప్రయాణించారు. ఎన్డీఏ సర్కార్ వ్యవసాయ రంగం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రైతుల సంక్షేమంతోనే వికసిత్ భారత్ సాధ్యమని పీఎం మోదీ నమ్ముతున్నారన్నారు. పూసా కృషి విజ్ఞాన మేళా 2025లో పాల్గొన్నారు చౌహాన్. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించేలా టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. हमारे जो वैज्ञानिक काम कर रहे हैं वो कृषि के क्षेत्र में किए गए कामों को किसानों के पास हम जल्दी से जल्दी पहुंचा सके, लैब टू लैंड, विज्ञान से किसान तक। और वो ऐसे मेलों के माध्यम से भी होता है। खेती के क्षेत्र में उनको किसानों तक पहुंचाने का बड़ा प्रभावी काम करता है. ఎయిర్ ఇండియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా తనకు విరిగిపోయిన సీటు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమేనని అన్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలిపారు. మహాకుంభ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తుందన్నారు సీఎం యోగి. अकेले प्रयागराज में मां गंगा, मां यमुना और मां सरस्वती की त्रिवेणी में 60 करोड़ से अधिक श्रद्धालुओं ने आकर के आस्था की पावन डुबकी लगाई है. ये उत्तर प्रदेश के सामर्थ्य को देश और दुनिया के सामने रखता है. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में प्रयागराज में महाकुंभ भव्य और दिव्य तरीके से आगे बढ़ रहा है. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటించింది బీజేపీ సర్కార్. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిబ్రవరి 25న అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మార్చి 12న జరిగే మారిషస్ 57వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయం మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గోలం ప్రకటించారు. I have great pleasure to inform the House that following my invitation, His Excellency Sri Narendra Modi, Prime Minister of India, has kindly agreed. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని రంగాలు నాశనమయ్యాయింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వెళ్లిన ఫ్లైట్లో సీటు సరిగా లేకపోవడంతో జనం సమస్యలు గుర్తొచ్చాయని ప్రశ్నించింది. యుఎస్ నిధులపై శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి మోదీ సర్కార్ భయపడుతోందన్నారు హస్తం లీడర్లు. అమెరికా ఫండ్స్ మోదీకి వెళ్లాయంటూ స్వయంగా ట్రంపే చెబుతున్నాడని విమర్శించారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలోని ప్రతి రంగం నాశనమైందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. రైలులో ప్రయాణికులు అవస్థపడుతుంటే విమానంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించింది. ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునేవారే లేరన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కు ఫ్లైట్లో సమస్య రాగానే ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు జనం ఇబ్బందులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి దిగజారిందని విమర్శించింది. ఎన్ని సమస్యలున్నా అంతా బాగుందని డోలు కొట్టడం మోదీకి అలవాటంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది కాంగ్రెస్. మోదీ సర్కార్ యుఎస్ఏఐటి నిధులపై శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి భయపడుతోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దేశంలోని ఏ రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలకు ఆ నిధులు వెళ్లాయో చెప్పాలన్నారు. యుఎస్ నుంచి వచ్చిన $21 మిలియన్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి మోదీ సర్కార్ వినియోగించిందో లేదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. భారత్కు 2001 నుంచి 2024 మధ్య $2.9 బిలియన్ యుఎస్ఏఐడి నిధులు వచ్చాయన్నారు. వీటిలో అధిక శాతం మోదీ హయాంలో వచ్చినవేనన్నారు పవన్ ఖేరా. पीएम साहब आपसे भी एक आग्रह है कि आपका एक दोस्त है, उनको फोन करें और उनसे दृढ़ता से कहिए कि साहब आपने मेरे बारे में ऐसा क्यों कहा. यू ओ अ रिस्पॉन्स टू द कंट्री. डिड यू और डिड यू नॉट टेक $21 मिलियन फ्रॉम द यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका टू इन्फ्लुएंस द इलेक्शंस इन इंडिया. ఒక జాతి మనుగడ సాధించడానికి భాష ప్రధానమైన సాధనమన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. కేంద్రం తెచ్చిన త్రిభాషా విధానంతో ప్రాంతీయ భాషలకు ప్రమాదమన్నారు. మనం దేశం గతాన్ని గమనిస్తేనే హిందీ బలవంతంగా రుద్దడంతో అనేక భాషలు కనుమరుగయ్యాయన్నారు. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన సంస్కృతి సాంప్రదాయాలను మాతృభాష మాత్రమే కాపాడుతుందన్నారు కనిమొళి. I think it's very inappropriate of the minister imposition of Hindi as myopic because we have seen how many languages have been destroyed. It's a very ancient language, it's a classical language and we want to protect it and we cannot let it go because it is going to completely destroy our identity. రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కార్ త్రిభాషా విధానం తెరపైకి తెచ్చిందన్నారు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్. తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దడం సరికాదన్నారు.
ఈ విషయం కేంద్రం అర్థం చేసుకోవాలన్నారు. తమిళనాడు భాషాపరమైన వివక్షను అనుమతించే రాష్ట్రం కాదన్నారు మాణిక్యం ఠాగూర్. It is not in the good sense that you discriminate Tamil Nadu. Tamil Nadu cannot be a state where this kind of discriminations will be allowed. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.